మహిళల ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం ముగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామం నుండి ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. మహిళలందరికీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ మహిళలు ఎమ్మెల్యేకు బొట్టు పెట్టి శాల్వాలు కప్పి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి ఆ విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఉచిత ప్రయాణమే కాకుండా బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజాప్రభుత్వం చేపట్టిన విజయమని అన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని ప్రభుత్వ ఆశయమన్నారు. అన్ని రంగాల్లో మహిళలను ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. 10 మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారు అని అన్నారు. ఇందిరాశక్తి క్యాంటీన్, పెట్రోల్ బంకులు, గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ, పాడి పశువుల పెంపకం వంటి వినూత్న పథకాలు ప్రారంభించామని చెప్పారు. మహిళా సంఘాలకు వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం వడ్డీ లేకుండా రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల నుంచే ఇస్తాం. అదేవిధంగా మహిళల పేరు మీద రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం వచ్చే నెల నుంచి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి అందిస్తాం. అదేవిధంగా ఈరోజు మహిళల పేరు మీద మీ సేవా సెంటర్లు, కలెక్టర్ ఆఫీసుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్లను ఇవ్వడం, ఇంకా డాక్రా గ్రూపులు కానీ, సిఏలు కానీ, గ్రామ మహిళా సమైక్య మండల సమైక్యలకు ఏదైతే ఆర్టీసీలో మీ సంఘం నుంచి ప్రభుత్వమే రుణం ఇచ్చి బస్సులు కొనుగోలు చేసి ఈరోజు బస్సులను ఇచ్చి బస్సులను ప్రభుత్వమే కిరాయి తీసుకొని అప్పు తీరిన తర్వాత మీకు ప్రతి నెలకు కూడా ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ఈ నెల నుంచి బస్సులు కూడా కొంటుంది. బస్సులను మహిళలతోనే కొనిపించి దానికి వచ్చే ఆదాయాన్ని మీకు ఇచ్చే విధంగా, అదేవిధంగా